హలో ఆల్, ఈరోజు మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది తీసుకోవడం జరిగింది. ద కాన్సెప్ట్ ఏంటి అంటే రిజర్వేషన్స్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఈరోజు చూద్దాం. రిజర్వేషన్స్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ గురించి ఆర్టికల్ బ్యూటిఫుల్గా వచ్చింది. సో దీని గురించి మనం టోటల్గా చూద్దాం అనమాట. ఇది మనకి ఎక్కడమ్మా ఇంపార్టెంట్, ఇది మనకి జిఎస్2 పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు? అండర్ ఫండమెంటల్ రైట్స్ మనకి పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ అనేది ఉంటుంది. అందులో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. రిజర్వేషన్స్ అన్నంటే మీకు గుర్తుకు రావాల్సింది ఆర్టికల్ 16. ఓకేనా? సో దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఆర్టికల్ 16 గురించి అంతా కూడాను. సో జాగ్రత్తగా నోట్స్ అనేది రాసుకోండి. మనం వేరియస్ కేసెస్ కూడా వీటిలో ఇన్వాల్వ్ చేస్తాము. ఆ కేస్ రెఫరెన్సెస్ ఇంపార్టెన్స్ అండ్ ఆన్సర్ అడిగితే ఆన్సర్లో ఎట్లా పెడతామో అవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా చూద్దాం. బట్ అంతకుముందు ఒకసారి చూడమ్మా, మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్లో యూపీఎస్సీ ఆన్లైన్ అండ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ అనేది పెట్టడం జరిగింది. యూపీఎస్సీ ఆన్లైన్లో మనం కేవలం 60,000 రూపీస్ మాత్రమే ఫీజు చేస్తున్నామమ్మా. అది కూడా మీరు ఈజీగా ఈఎంఐ 12 మంత్స్ అంటే 12 × 5,000 అనేది మీరు కట్టి క్లియర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఒకసారి యూపీఎస్సీ ఆఫ్లైన్ అయితే కేవలం 70,000 రూపీస్ మాత్రమే. అది కూడా మీరు హ్యాపీగా 10,000 × 7 మంత్స్లో ఈఎంఐతో హ్యాపీగా క్లియర్ చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ ఈ కోర్స్ ప్యాకేజెస్ అనేవి 10,000 రూపీస్ వరకు పెరిగిపోతున్నాయమ్మా. సార్ అయితే ఏం చేయాలి? ఈ 31st మే లోపల మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే 10,000 ఫీజు అనేది పెరగదు. అండ్ మన ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. వెంటనే ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. మనకి ఆన్లైన్లో లైవ్ ప్లస్ రికార్డెడ్ అవుతాయి. సో లైవ్ ప్లస్ రికార్డెడ్ కాబట్టి మీరు ఎప్పుడు లైవ్ మిస్ అయినా కూడా వెంటనే రికార్డెడ్ సెషన్స్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఎస్. అయితే ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా చూడండి అమ్మా. సో టు ఆల్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్, ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ నుంచి ఆర్టికల్ రిజర్వేషన్స్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా? ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఫస్ట్ యథావిధిగా మనం ఏం చేస్తామమ్మా, క్వశ్చన్ అనేది ఇక్కడ ఇస్తాము, దాని అప్రోచ్ అనేది లాస్ట్లో ఇస్తాము. క్వశ్చన్ అనేది చూడండి, రిజర్వేషన్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. ఎస్, ఆఫ్ కోర్స్ రిజర్వేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ కాదు. సరే అయితే మరి ఆర్టికల్ 16 అన్నారు కదా, ఆర్టికల్ 16 ఫండమెంటల్ రైట్ కదా అంటే ఎస్. బట్ ఆర్టికల్ 16 అనేది ఫండమెంటల్ రైట్, కానీ రిజర్వేషన్స్ అనేది మనకి ఆర్టికల్ 16 క్లాజ్ 4(4)(a)లో ఉంటాయి. అవి ఎందుకు ఫండమెంటల్ రైట్ కాదో మనం చూద్దాము. ఓకేనా? బట్ ఇక్కడ చూడండి, బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ ప్రొవైడెడ్ రిజర్వేషన్. సో చూసామా, కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ గురించి మీకు తెలియాలి. వెల్ఫేర్ స్టేట్ గురించి తెలిస్తేనే రిజర్వేషన్స్ అనేవి దాంతో లింక్ చేయగలరు. సో అందుకే లాస్ట్ క్రిటికల్లీ కామెంట్ రిజర్వేషన్స్ గురించి బోత్ ప్రోస్ అండ్ కాన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా? సో మనం ఆర్టికల్ అంతా క్లియర్గా చూస్తాం అండ్ లాస్ట్లో మీరు ఆన్సర్స్ అనేవి రాయండి. ఓకేనా? ఆన్సర్ అనేది మనం లాస్ట్లో చూద్దాం. అండ్ ఒక్కసారి చూడమ్మా, మనం యూపీఎస్సీ సోషియాలజీ ఆప్షనల్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు 6th జూన్ నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఎవరు డీల్ చేస్తున్నారమ్మా? సాయిరామ్ సార్ డీల్ చేస్తున్నారు. సాయిరామ్ సార్ గురించి తెలుసు కదమ్మా. సో క్లాసెస్ అనేవి మనకి అవుతూ ఉంటాయి. కొత్త బ్యాచ్ అనేది ఆప్షనల్ గురించి స్టార్ట్ అవుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది కేవలం మనం 25,000 రూపీస్కే లాంచ్ చేస్తున్నామమ్మా. మార్కెట్లో ఎక్కడా కూడా మీకు ఇంతకన్నా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఏమీ ఉండవు. మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ సార్ పీడిఎఫ్స్ అన్ని కూడా చూసారు కదమ్మా. అండ్ అది ఇంకోసారి చూడండి, ఇక్కడ కాంప్రహెన్సివ్ కవరేజ్ అనేది జరుగుతుంది, కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుంది, అడ్వాన్స్డ్ లెవెల్ టీచింగ్ వరకు వెళ్తాము. అండ్ మీకు మెటీరియల్స్ అన్నీ కూడా సార్ ప్రొవైడ్ చేస్తారు. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసెస్ కూడా క్లాసెస్లోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్లాసెస్ అనేవి బైలింగ్యువల్లో అవ్వడం వలన మీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో ఒక్కసారి మీకు 10% డిస్కౌంట్ కావాలి అంటే అది కూడా ఈ 31st మే వరకు, అంటే రేపటి వరకు మాత్రమే, ఒక్కరోజు మాత్రమే ఉందమ్మా. సో ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కూపన్ కోడ్ అనేది యూస్ చేయొచ్చు, సాయిరామ్ అని చెప్పేసి క్యాపిటల్ లెటర్స్లో మీకు టైప్ చేసిన వెంటనే కూడా మీకు 10% డిస్కౌంట్ అనేది ఇన్స్టాంట్గా లభిస్తుంది. మీరు వెంటనే పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. మ్యామ్కి కాల్ చేసి మీకు ఇంకే ఎంక్వైరీ డౌట్స్ ఉన్నా సాల్వ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకోండమ్మా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, తెలంగాణ ప్యాక్ అనేది మనం ఆల్రెడీ తీసుకొని రావడం జరిగింది. లాస్ట్ ఛాన్స్ కింద
ఫీజు అనేది 31st మే వరకు ఉంచడం జరుగుతుందమ్మా. 31st మే వరకు మనకి ఇక్కడ జిఎస్ ఇన్క్లూషన్ కాకుండా కేవలం తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అది కూడా 5,000 రూపీస్కి మాత్రమే, కేవలం 5,000 రూపీస్కి మీకు అన్నీ వస్తున్నాయి అనమాట. గ్రూప్ 1కి కావాల్సిన ఇంపార్టెంట్ తెలంగాణ టాపిక్స్ అన్నీ కూడా 5,000కి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో డిలే చేయకన్నా వెంటనే కోర్స్ ప్యాకేజ్లో జాయిన్ అవ్వండి అమ్మా. సో ఇదమ్మా ఆర్టికల్ చూడండి, రిజర్వేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఒకసారి మనం బేసిక్ ఆస్పెక్ట్స్ నుంచి చూసుకుంటూ వద్దాము. అండ్ ఆర్టికల్ మనం డీటెయిల్డ్గా కవర్ చేస్తే మనకి పాలిటీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది మనకి ముందు కవర్ అవుతుందన్నమాట. అయితే ఫస్ట్ మనకి పాలిటీలో పార్ట్ 3 అనేది ఉంటుందమ్మా. ఓకేనా, పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో క్లియర్గా మనం ఫండమెంటల్ రైట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకోవడం జరిగింది. ఓకేనా, సో ఇంతవరకు మనకు సరిపోతుంది. ఫండమెంటల్ రైట్ అంటే ఏంటంటే బేసిక్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి చాలా బేస్ పార్ట్లో కావాల్సిన రైట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. వాటినే మనం ఫండమెంటల్ రైట్స్ అని అంటాము. ఓకేనా, సో పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ గురించి డీల్ చేస్తుంది. అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 32 వరకు ఫండమెంటల్ రైట్స్ అని అంటాము. ఆర్టికల్ 14 నుంచి 32 వరకు. అయితే ఈరోజు మనం ఇప్పుడు ఈ టాపిక్లో ఆర్టికల్ 16 గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడతామన్నమాట. ఓకే సార్, అయితే ఫస్ట్ ఆర్టికల్ 16 గురించి మీరు బేసిక్స్ అంతా నేర్చుకుంటే 16లో మనకి 16 క్లాజ్ 1, క్లాజ్ 2, క్లాజ్ 3 అట్లా ఉంటాయి. అవన్నీ నేర్చుకుంటే మీకు మ్యాక్సిమం క్లారిటీ అనేది వస్తుంది. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. సో అయితే వాట్ ఈజ్ ఆర్టికల్ 16? ఆర్టికల్ 16 అనేది మనం చూస్తే దేర్ షాల్ బి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అని ఇవ్వడం జరిగింది. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, ఓకే, ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అని ఇవ్వడం జరిగింది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి తారతమ్యం లేకన్నా అందరినీ కూడా ఈక్వల్గా చూస్తారనమాట. అంటే నీ క్యాస్ట్ బేసిస్ మీద కానీ, నీ రిలీజియన్ బేసిస్ మీద కానీ, నీ ప్లేస్ బేసిస్ మీద కానీ నీకు ఎప్పటికీ కూడా వివక్షత అనేది చూపించరు స్టేట్ పరంగా అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అది ఆర్టికల్ 16, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అని మీరు రాయాలి. సరే, ఎందుకు ఇలాంటివి తీసుకొచ్చారంటే మీరు ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ 1950లో వచ్చింది కదమ్మా. అయితే ఇండిపెండెన్స్ రాకముందు వరకు కూడా ఇంపార్టెంట్ పోస్ట్స్ అన్నీ కూడా మనం ఎవరు చూసాం, బ్రిటిష్ వాళ్ళు ఉన్నంత వరకు కూడా బ్రిటిషర్స్ వాళ్ళే ఇంపార్టెంట్ రోల్స్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా, మిలిటరీ కమాండింగ్ పొజిషన్లో కానీ, పెద్ద పెద్ద బ్యూరోక్రాటిక్ పొజిషన్స్లో కానీ అన్నిట్లో కూడా కేవలం బ్రిటిషర్స్ మాత్రమే ఉండేవారు. నేటివ్ ఇండియన్స్ మాత్రం చిన్న చిన్న పోస్టులకి ఉండేవారు అనమాట. సో ఇటువంటివి మారాలి అని. అండ్ నెక్స్ట్, ఒకవేళ బ్రిటిషర్స్ రాకముందు కూడా కేవలం హై కాస్ట్ పీపుల్ మాత్రమే జనరల్గా మంచి పొజిషన్స్లో ఉండి సెటిల్ అయిపోయారు. సో ఈ విధంగా ఎస్సీ అండ్ ఎస్టీ పీపుల్కి ఎటువంటి స్కోప్ కూడా, హోప్ కూడా లేవకుండా చేసేశారు. సో ఈ హిస్టారికల్ కరెక్షన్స్ ఏవైతే జరగాలో అవన్నీ కూడా ఆర్టికల్ 16తో క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 16లో ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీ అనేది ఇస్తారు. ఏంటి, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో మనం ఇప్పటికీ చూసారు కదమ్మా. ఇప్పుడు మీరు సివిల్ సర్వీసెస్ తీసుకున్నారంటే అది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఇది అందరికీ కూడా ఓపెన్ ఆపర్చునిటీయే కదా, అందరినీ కూడా సమానంగా చూస్తుంది. సార్ మరి రిజర్వేషన్, ఎస్, ఆ రిజర్వేషన్ కాన్సెప్ట్కి వస్తాము. అండ్ ఈరోజు మన ఆర్టికల్ కూడా అదే. సో ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తుంది అని మనం చూస్తాం. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకేనా, అయితే ఇది మీరు ఇక్కడ చూస్తే దీంట్లో కొన్ని ఎక్సెప్షనల్ క్లాజెస్ ఉన్నాయి. మనకి ఫండమెంటల్ రైట్స్లో కొన్ని ఎక్సెప్షనల్ క్లాజెస్ ఉంటాయి. అవి దేనికి, ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొవైడింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ అని మనం చూస్తాము. వెల్ఫేర్ స్టేట్. సార్ వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి, క్వశ్చన్లో కూడా యూజ్ చేశారు. మీరు అంటున్నారు వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి అంటే స్టేట్ మీద బాధ్యత అనేది ఉంటుంది. ఎటువంటి బాధ్యత, స్టేట్లో పూర్ అండ్ వల్నరబుల్ పీపుల్ ఉంటారు.
పూర్ అండ్ వల్నరబుల్ పీపుల్. ఈ పూర్ అండ్ వల్నరబుల్ పీపుల్కి స్టేట్ వరకు కూడా కొంత హెల్ప్ అనేది చెయ్యాలి. ఓకేనా? అంటే ఎందుకు స్టేట్ మొత్తంగా భావించినప్పుడు స్టేటే అందరికన్నా గొప్పది, అంటే ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్ తర్వాత పొజిషన్లో ఉండదు స్టేట్ అనేది మనం చూస్తాము. సో అటువంటి స్టేట్ అనేది ఖచ్చితంగా పూర్ అండ్ వల్నరబుల్ పీపుల్కి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో ది కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మరొక ఎగ్జాంపుల్ చూస్తే పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద మనం రైస్ అనేది ఇస్తాం కదమ్మా. ఆ రైస్ ఎందుకు ఇస్తుంది స్టేట్? ఎందుకంటే కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్. స్టేట్లో చాలామంది ప్రజలు ఇన్కమ్ ఎర్న్ చేసుకొని ఫుడ్ తినేంత పొజిషన్లో లేరు కాబట్టి అటువంటి పూర్ పీపుల్కి ఫుడ్ అనేది వెళ్ళాలి కదా అని పీడిఎస్ స్కీమ్ అనేది స్టార్ట్ చేసింది వెల్ఫేర్ స్టేట్ ప్రోగ్రామ్ కింద. సో అందుకనే కొన్ని ఎక్సెప్షన్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఎక్సెప్షన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్, ఒకవేళ ఇక్కడ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అన్నారు కదమ్మా, ఏ విధంగా గ్రౌండ్స్ ఉంటాయో ఒక్కసారి చూడండి. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఆర్టికల్ 16 క్లాజ్ 1 అయితే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఏ గ్రౌండ్స్ మీద అని ఆర్టికల్ 16 క్లాజ్ 2లో ఇవ్వడం జరిగింది. ఏంటి? ఏ సిటిజన్ కూడా ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ బేసిస్ మీద కానీ, రేస్ బేసిస్ మీద కానీ, కాస్ట్ బేసిస్ మీద కానీ, సెక్స్ బేసిస్ మీద కానీ, డెసెంట్ బేసిస్ మీద కానీ, చెప్తానమ్మా, డెసెంట్ బేసిస్ మీద కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్, ఓకే, నువ్వెక్కడ పుట్టావో అని ప్లేస్ ఆఫ్ బర్త్ మీద కానీ, ఆర్ రెసిడెన్స్ మీద కానీ, అండ్ జనరల్గా ఈ వీటి మీద ఏ దాని మీద కూడా స్టేట్ ఎప్పుడు కూడా వివక్షత అనేది, డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు అని రాస్తాం. ఎందుకు నేను క్లాజెస్తో సహా మెయింటైన్ చేస్తున్నానంటే మీరు ఆన్సర్ రాసినప్పుడు నీట్గా ఉంటుంది. ఆర్ ప్రిలిమ్స్లో ఇచ్చినా కూడా ఒకవేళ వీటి గురించి కాన్స్టిట్యూషన్లో ఉందా అని అడిగితే ఎస్ ఉంది అండర్ ఆర్టికల్ 16(2) అని మీకు క్లియర్గా తెలియాలి. అయితే రిలీజియన్, ఎటువంటి మతం మీద కూడా, రేస్ అనేది ఏంటి, ఎటువంటి కులం దాని మీద, ఓకేనా, జాతి వర్ణ కుల భేదాలు అంటాం కదమ్మా, అవేవి కూడా ఉండకూడదు కాస్ట్ బేసిస్ మీద, కులం బేసిస్ మీద, అండ్ సెక్స్ అంటే మేలా ఫిమేల బేసిస్ మీద, అండ్ డెసెంట్ అంటే నథింగ్ బట్ తాతలు ముత్తాతల నుంచి, ఓకేనా, అంటే మా తాతలు బ్రిటిషర్స్ టైంలో పెద్ద పొజిషన్లో ఉన్నారు, సో నాకు ఇప్పుడు అటువంటి పొజిషన్లోనే ఉండాలి. నో, అటువంటి విధంగా ఎటువంటి డిస్క్రిమినేషన్, వివక్షత కూడా ఉండకూడదు అని చేసేయడం జరిగింది. అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, నువ్వెక్కడ పుట్టావు అనేది కూడా అవసరం లేదు. అంటే ఇండియాలో నువ్వు ఎటువంటి ట్రైబల్ ఏరియాలో పుట్టినా, ఎటువంటి రీజన్లో పుట్టినా నీకు అందరితో పాటు సమానంగా బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెసిడెన్స్, నువ్వు ఎక్కడ నివసిస్తున్నా కూడా అనవసరం, నువ్వు ఏ ఎగ్జామ్కైనా కూడా ప్రిపేర్ అవ్వచ్చు అని 16(2) చూస్తాం. అండ్ వెంటనే 16 క్లాజ్ 3 అనేది చూడండమ్మా. ఇది దేనికి అంటే ఇక్కడ మనకు చూసారా రెసిడెన్స్ అనేది ఉన్నది, బట్ ఇక్కడ ఎక్సెప్షన్ క్లాజ్ కింద పార్లమెంట్కి పవర్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటంట, పార్లమెంట్ మాత్రమే ఆన్ ది బేసిస్ ఆఫ్ రెసిడెన్స్ అనేది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో చూపించవచ్చు. అంటే రిజర్వేషన్స్ అనేది మ్యాండేట్ చేయొచ్చు అని మనం చూస్తాము. అంటే రెసిడెన్స్ బేసిస్ మీద మనం చెప్పచ్చు ఈ రెసిడెంట్ వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు అని చెప్పే కెపాసిటీ కేవలం పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. సార్ అయితే ఈ విధంగా ఏ స్టేట్స్కైనా ఉన్నాయా అంటే ఎస్, ఏ స్టేట్స్కి ఉన్నాయి సార్, కేవలం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మాత్రమే చేయగలవి. ఓకేనా, ఇంతవరకు కేవలం ఆంధ్రప్రదేశ్ ఉన్నది, బట్ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014 కింద ఆ పవర్ అనేది తెలంగాణ కూడా వచ్చింది. అంటే ఈ స్టేట్స్లో ఉన్న వాళ్ళు రెసిడెన్స్ అనేది పెట్టచ్చు. అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ రెసిడెన్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చు, అంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చు అని పెట్టుకునే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది, స్టేట్స్కి ఉంటుంది అని ఎవరు చెప్పడం జరుగుతుంది, కాన్స్టిట్యూషన్. అయితే ఆ పవర్ ఎవరికి ఇవ్వడం జరిగిందమ్మా, పార్లమెంట్కి. ఓకేనా, పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఆర్టికల్ 16 క్లాజ్ 3 అనేది మనం చూస్తాము. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 16 క్లాజ్ 4, ఆర్టికల్ 16 క్లాజ్ 4A అనేది చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి.
ఆర్టికల్ 16 క్లాజ్ 4లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఏంటి? ఎస్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఉండాలి. బట్ స్టేట్ కావాలి అనుకుంటే ఎవరికమ్మ రిజర్వేషన్స్ ఇవ్వచ్చు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్కి రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. సార్ ఇవ్వచ్చు ఏంటి అంటే ఇక్కడ కావాలి అంటే దెర్ ఈజ్ నో మ్యాండేటరీ. కావాలి అనుకుంటే ఎప్పుడైతే స్టేట్ ఫీల్ అవుతుందో వాళ్ళ బేసిస్ అనేది ఎక్కువ లేదు అని ఫీల్ అవుతుందో అప్పుడు మాత్రమే. అందుకే స్టేట్ షెల్ ప్రొవైడ్ రిజర్వేషన్స్ అని ఇవ్వడం జరిగింది. స్టేట్ షెల్ ప్రొవైడ్, కావాలి అంటే ఇట్ మే ప్రొవైడ్, అంతే తప్ప ఇట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. అందుకనే నేను క్వశ్చన్లో ఫస్ట్ ఈ విధంగా ఫ్రేమ్ చేశాను. ఏంటి? ఫండమెంటల్ రైట్ కాదు. ఓకేనా? రిజర్వేషన్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. ఎందుకంటే ఆర్టికల్ 16(4)లో క్లియర్గా చెప్పడం ఉంది స్టేట్ మే ప్రొవైడ్ అనేసి. ఎవరికమ్మా? కేవలం ఎస్సీస్కి, ఎస్టీస్కి, ఓబీసీస్కి వీళ్ళకి కావాలి అంటే రిజర్వేషన్స్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అని మనం చూస్తాము. ఓకేనా? సార్ అయితే 16(4)లో ఏముంది? ఆర్టికల్ 16 క్లాజ్ 4A ఏముంది అంటే వీళ్ళకి ముందు వరకు కేవలం రిజర్వేషన్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళము. ఇక్కడ రిజర్వేషన్స్ మాత్రమే కాదు, రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రమోషన్ బేసిస్లో కూడా వీళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఎవరికి ఉంటుందమ్మా? కేవలం ఎస్సీకి, ఎస్టీస్కి మాత్రమే. సరే అయితే రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ ఓబీసీస్కి ఉండదు కదా? ఎస్, రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్లో ఓబీసీస్కి ఉండదు. ప్రమోషన్స్ గురించి కేవలం ఎస్సీ, ఎస్టీస్కి మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాజ్ 4 అనేది మనకు ముందు ఉంటుంది. 4A అనేది తర్వాత యాడ్ అవ్వడం జరిగింది. ఎప్పుడమ్మా యాడ్ అవ్వడం జరిగింది? 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో మనం దీన్ని యాడ్ చేయడం జరిగింది. 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో కేవలం ఎస్సీ, ఎస్టీస్కి మాత్రమే రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అని చెప్తాము. ఎందుకు ఇది తీసుకొని రావడం జరిగింది అంటే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకు 1995లో రావడం జరిగింది. అప్పటికి కేవలం పెద్ద పెద్ద పొజిషన్స్లో కేవలం ఓసీ వాళ్ళు మాత్రమే ఉంటున్నారు తప్ప ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ నుంచి వెళ్ళిన వాళ్ళు పెద్ద పొజిషన్స్లో ఉండలేకపోతున్నారు అని మనం చూస్తాము. సో అందుకే ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది అని మనం చూస్తాము అన్నమాట. అండ్ ఒకసారి వీళ్ళకి ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ ఉంటేనే వీళ్ళు పై పొజిషన్స్కి వెళ్ళగలరు అని పెట్టడం జరిగింది 16(4). అండ్ ఇదే కాదు, మరొకటి కూడా యాడ్ చేయడం జరిగింది. అదే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటే ఏం చెప్తాను. ఇది మనకి 85th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో యాడ్ చేయడం జరిగింది అమ్మ. ఇది 85th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001లో యాడ్ చేయడం జరిగింది. దీని ప్రకారంగా ఏంటి అంటే ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు వేరొక పొజిషన్లోకి వెళ్ళారు అంటే అక్కడి నుంచి మళ్ళీ బేసిస్ అనేది కౌంట్ అవుతుంది. ఒక్కసారి చూడమ్మా. ఒక పర్సన్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్ ఓసీ క్యాండిడేట్ అండ్ బి అనే పర్సన్ ఎస్టీ క్యాండిడేట్ అనుకోండి. కేవలం ఇది అర్థం కావడం గురించి మాత్రమే ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది అమ్మ. ఓకేనా? అండ్ ఓసీ పర్సన్లో ఉన్నవాడు జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇతను ఆల్రెడీ ఎస్ఐ కింద సెలెక్ట్ అయ్యాడు. ఎప్పుడు? ఇన్ ద ఇయర్ 2010లో ఎస్ఐ కింద సెలెక్ట్ అయ్యాడు. ఇతనికి ప్రమోషన్ వచ్చేసరికి ఎంత అయింది? సిఐకి ప్రమోషన్ అయ్యేసరికి 2020 అయింది. అంటే 10 years లిటరల్లీ వర్క్ చేశాడు. ఓకేనా? అండ్ ఇతను ఎస్టీ అనే క్యాండిడేట్ అప్పుడే ఎప్పుడు 2019లో మాత్రమే ఇతను ఎస్ఐ కింద జాయిన్ అయ్యాడు. అండ్ ఆ పొజిషన్కి ఏ అనే వ్యక్తి అప్పటికి 2020లో ఈ బి అనే వ్యక్తి ఎస్ఐ కింద ఉన్నాడు, ఈ ఏ అనే వ్యక్తి సిఐ కింద ఉన్నాడు. అయితే నెక్స్ట్ పొజిషన్ మనం చూసుకుంటే ఒకవేళ జనరల్గా ఏఎస్పీ అనేది మనం తీసుకుంటే అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఎస్పీ అనేది తీసుకుంటే ఇక్కడ ఏది ఎస్టీ వేకెన్సీ ఉన్నది. జనరల్గా ఈ పొజిషన్ ఎప్పుడు ఫిల్ చేయాలి? 2023లో అనుకోండి. అయితే ఇన్ జనరల్గా ఎవరమ్మా రావాలి? ఏ అనే క్యాండిడేటే ఈ ఏఎస్పీ పొజిషన్ అనేది హోల్డ్ చేయాలి అని చూస్తాము. అవునా?
ఏ అనే క్యాండిడేట్కి ఆల్రెడీ 2023 కల్లా టోటల్గా 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ సిఐ కింద 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి ఏ అనే వ్యక్తికి రావాలి అని చూస్తాం. ఈ బి అనే వ్యక్తి ఎస్టీ క్యాండిడేట్ కానీ ఏదైనా 2019 అంటే కేవలం 4 ఇయర్స్ మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఇక్కడ ఈ ఎస్టీ పొజిషన్ అనేది ఉండడం వలన అతను 2023 కల్లా ఏమవుతాడు, ఏఎస్పీ అయిపోతాడు. అండ్ ఒక్కసారి చూడండి, ఏ అనే వ్యక్తి 2023కి ఆర్ 2025కి ఏఎస్పీ అయ్యాడు అనుకోండి. ఈ ఏఎస్పీ ఎప్పుడయ్యాడు, 2025లో అయ్యాడు. బి ఎప్పుడయ్యాడు, 2023లో అయ్యాడు. నెక్స్ట్ పొజిషన్ ఎస్పీకి వెళ్ళడానికి ఇద్దరికీ కూడా సేమ్ అర్హత అనేది ఉంటుంది. సార్ అదేంటి సార్, ఇతను కేవలం 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదా అంటే, ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే దీన్నే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటాము. అంటే మనం ఫస్ట్ ఏదైతే చేసామో దాన్ని రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్ అని చెప్తాము. అవునా, రిజర్వేషన్స్ అండ్ ప్రమోషన్ ప్రకారం ఎస్టీ అనే వ్యక్తికి ఏఎస్పీ పోస్ట్ అనేది వచ్చింది. బట్ ఇక్కడ ఏ అనే వ్యక్తికి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళేసరికి ఇద్దరికి కూడా కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ప్రకారం 2025లో ఇద్దరికి కూడా సేమ్ హోదా అనేది ఉంటుంది. కోర్స్ ఏ అనే వ్యక్తికి 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి బి అనే వ్యక్తికి అప్పటికి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఇద్దరిని సమానంగా చూస్తాము. దాన్నే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అని అంటాము. అది 85th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో పెట్టడం జరిగింది. ఎందుకమ్మా అంటే ఇది బడుగు బలహీనత వర్గాలని మనం ఎప్పటి నుంచో హిస్టారికల్గా ఇబ్బంది పెడుతూ ఉన్నాము. వాళ్ళు పెద్ద పొజిషన్స్కి వెళ్ళాలి అని మాత్రమే దృక్పథంతో కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేసి దీన్ని పెట్టడం జరిగింది. ఎస్, అండ్ ఈ విధంగా చేయకపోతే ఎస్సీ ఎస్టీస్ వాళ్ళు ఎప్పటికీ కూడా పెద్ద పొజిషన్స్లో చూడరు అని మనం జనరల్గా చూస్తాము. ఓకేనమ్మా, సో ఈ విధంగా మనం పెట్టడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మనకి ఆర్టికల్ 16 క్లాజ్ 5 అనేది ఉంటుంది. ఒక్కసారి చూడండి. ఆర్టికల్ 16 క్లాజ్ 5 అనేది నార్మల్దేనమ్మా. అంటే ఏంటి, మన జనరల్గా స్టేట్ అనేది పెట్టగలది ఏంటి, కొన్ని పొజిషన్స్లో కొంతమంది మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందూ టెంపుల్స్లో కేవలం హిందూస్ మాత్రమే ప్రీస్ట్గా ఉండాలి అని ఈ విధంగా కండిషన్స్ అనేవి పెట్టగలది. అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంపార్టెంట్ ఆర్టికల్ 16 క్లాజ్ 6. ఈ ఆర్టికల్ 16 క్లాజ్ 6 అనేది మనకి రీసెంట్గా 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు 2019లో రావడం జరిగింది. ఏంటమ్మా, ద కాన్సెప్ట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎందుకు అంటే మీరు ఒక్కసారి ఆర్టికల్ 16 కానీ ఆర్టికల్ 16 క్లాజ్ 4 కానీ 4A కానీ మీరు ఒకవేళ చూస్తే ఇక్కడ కేవలం ఎస్సీస్కి ఎస్టీస్కి ఓబీసీస్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మనం చూస్తే ఈ వీళ్ళే కాకుండా ఓసీ కమ్యూనిటీలో కూడా పూర్ పీపుల్ ఉన్నారు. సో అందుకే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అదర్ దాన్ క్లాసెస్ మెన్షన్ ఇన్ 16(4)A అని పెట్టడం జరిగింది. ఓకేనా, రిజర్వేషన్స్ అనేది స్టేట్ ప్రొవైడ్ చేయగలది, స్టేట్ మే ప్రొవైడ్ అని మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా కంపల్సరీ కాదు. అండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేది కేవలం 10% వరకు లిమిట్ అనేది పెట్టడం జరిగింది. ఒకవేళ మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఈ విధంగా అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా 10% రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది ఆర్టికల్ 16 క్లాజ్ 6లో మ్యాండేటరీ అంటే నో. ఎందుకంటే అప్ టు 10% అన్నాడు. స్టేట్ కావాలంటే 5% ఇవ్వచ్చు, 7% ఇవ్వచ్చు, 2% ఇవ్వచ్చు, 1% ఇవ్వచ్చు, అసలు మానేయచ్చు కూడాను. సో ఎంత పర్సంటేజ్ ఇచ్చినా బట్ హయ్యర్ లిమిట్ అనేది 10% రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో చూసారు కదమ్మా, ఆర్టికల్ 16ని మనం క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం ఆర్టికల్లో ఏముందో చూద్దాం. బ్యాక్గ్రౌండ్ అంతా టోటల్గా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది కదమ్మా. సో అయితే ఇంపార్టెంట్ ప్రావిజన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చూస్తాము. సో అందుకని రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే కాన్స్టిట్యూషన్ కేవలం ఆర్టికల్ 16 క్లాజ్ 1ని మాత్రమే ఫండమెంటల్ రైట్గా పెట్టడం జరిగింది. 16(1)లో ఏం చెప్పామమ్మా, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎస్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఫండమెంటల్ రైట్. బట్ 16(4) కానీ 16(4)A కానీ రెండు కూడా ఫండమెంటల్ రైట్ కాదు అని మనం చూస్తాము. ఓకేనా, ఎస్. సో ఈ విధంగా ఉండడం వలన మనకి ఈ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఈ వర్డింగ్ అనేది గుర్తుంచుకున్నామా. 16(4)లో కానీ 4Aలో కానీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ
బ్యాక్వర్డ్, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అన్న వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఎకనామికల్లీ అని ఎప్పుడు కూడా మెన్షన్ చేయకండి అమ్మా, ఎందుకంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అని మాత్రమే కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది అని చూస్తాము. అండ్ చూసారు కదమ్మా ఆర్టికల్ అనేది మనం ఎంత డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగిందో. ఒక్కసారి చూడండి, నేను పాలిటీ హైదరాబాద్లో డీల్ చేస్తాను అండ్ ఆన్లైన్ పాలిటీ కూడా నేను డీల్ చేస్తాను. మీరు నా రికార్డెడ్ క్లాసెస్ కావాలన్నా కూడా వెంటనే పాలిటీ రికార్డెడ్ క్లాసెస్ అనేది ఎంత డీటెయిల్డ్గా చెప్పామో ఇంతకన్నా 10 times డీటెయిల్డ్గా క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూ ఉంటామన్నమాట. సో వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది దానికి చేసుకోండమ్మా. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, 7893899553 మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే ఓన్లీ పాలిటీ రికార్డెడ్ క్లాసెస్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనం ఒకసారి రిజర్వేషన్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అని చాలా ఆర్టికల్స్లో చెప్పడం జరిగింది. మనకి చాలా కేసెస్ కూడా ఉండడం అనేది జరిగింది. అండ్ రీసెంట్గా ఒక కేసులో కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి చూడండి. రీసెంట్గా మనకు ఒక కేసు అనేది రావడం జరిగిందనమాట. ముఖేష్ కుమార్ మీరు రీసెంట్ కేసు అయినా మెన్షన్ చేయొచ్చు, ఏ కేసు అయినా కూడా మెన్షన్ చేయొచ్చు. ముఖేష్ కుమార్ అండ్ అనదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ అదర్స్. ఎప్పుడమ్మా కేసు అనేది 2020లో జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి ముఖేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆర్టికల్ 16(4) కానీ 16(4)A అంటే రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడం అనేది ఫండమెంటల్ రైట్ కాదు అని చెప్పడం జరిగింది. కేవలం ఇవి మనకి ఎనేబ్లింగ్ ప్రొవిజన్స్ అని మాత్రమే చూస్తాము. ఎనేబ్లింగ్ ప్రొవిజన్స్ అంటే స్టేట్ అనేది ఇవ్వచ్చు అని మాత్రమే కాన్స్టిట్యూషన్ చెప్తుంది. స్టేట్ కావాలి అనుకుంటేనే ప్రతి పరిస్థితి ఆలోచించి మాత్రమే ఇవ్వగలది అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఇది చూస్తే మనకి ఆర్టికల్ 16 మాత్రమే కాదు, ఆర్టికల్ 46 అనేది మనం ఇక్కడ తీసుకొని రావాలి. ఈ కేసు మెన్షన్ చేసినప్పుడు ఆర్టికల్ 46 కూడా చూడండి అమ్మ. ఆర్టికల్ 46లో ఏముంటుంది అంటే ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి అంటాము. ఈ డిపిఎస్పిలో క్లియర్గా ఏం చూస్తాము, స్టేట్ షల్ ప్రమోట్ ఏంటంట, దేని గురించి స్టేట్ అనేది ప్రమోట్ చేయాలి. ఏంటి, ఎడ్యుకేషన్. స్టేట్ అనేది ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలి. అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ వేరియస్ సెక్షన్స్ లైక్ ఎస్సీస్ ఎస్టీస్ అనేది తీసుకోవాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ కానీ ఎకనామిక్ ఇంట్రెస్ట్ కానీ స్టేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు అంటే వీటిని మనం వెల్ఫేర్ స్టేట్ అని అంటాము. మనం ఎప్పుడైతే ఒకసారి చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నెలకు ₹1,00,000 ఎర్న్ చేస్తున్నాడంటే అతనికి స్టేట్ ఎటువంటి బెనిఫిట్ కూడా అవసరం లేదు. బట్ అదే ఒక వ్యక్తి ఆకలితో నెలలో 10 సార్లు పడుకుంటున్నాడు, అతని ఇన్కమ్ కూడా మంత్లీ 5,000 6,000 వస్తుంది అంటే అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిన బాధ్యత, ఎడ్యుకేషన్ గురించి కానీ ఎకనామిక్ ఇంట్రెస్ట్ గురించి చూసే బాధ్యత అతని మీద ఉంటుంది అని మనం చూస్తాము అన్నమాట. ఓకేనా. సో అందుకే ఇవన్నీ కూడా మనం ఆన్ ద బేసిస్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్స్ అని అంటాము. ఈ అఫర్మేటివ్ యాక్షన్స్ అనేవి యుఎస్లో వాడతారనమాట. అంటే కాస్త తోడ్పాటు ఇవ్వడాన్ని అఫర్మేటివ్ యాక్షన్ అని అంటాము. ఈ రిజర్వేషన్ని అఫర్మేటివ్ యాక్షన్ అని అంటాము. ఈ వర్డ్ ఎందుకు చెప్పడం జరిగింది అంటే కొన్నిసార్లు మనకి పాలిటీలో యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో కూడా అఫర్మేటివ్ యాక్షన్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఈ విధంగా మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. అఫర్మేటివ్ యాక్షన్ అంటే నథింగ్ బట్ రిజర్వేషన్ అని మనం చూస్తాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఒక్కసారి అయితే మనకి జనరల్గా కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత కేవలం ఎస్సీ ఎస్టీకి మాత్రమే ఉండేది. ఓబీసీ రిజర్వేషన్స్ అనేవి మధ్యలో యాడ్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి. ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. ఇండిపెండెన్స్ తర్వాత మనం అంతవరకు ఏంటి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఎస్సీ ఎస్టీస్కి మాత్రమే ఇబ్బంది అవుతుంది అని మొత్తం ఇండియా మొత్తం చూడడంతో వాళ్ళకు మాత్రమే బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత 1980లో ఎప్పుడైతే ఓబీసీస్ గురించి కమిషన్ అనేది పెట్టడం జరిగిందో ఆ కమిషన్ పేరేంటమ్మా,
మండల్ కమిషన్. అప్పుడు ఈ కమిషన్ అనేది స్టేట్కి రికమెండేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓబీసీస్ కూడా మీరు కాస్త రిజర్వేషన్ బెనిఫిట్ ఇవ్వడం చెయ్యండి అని. ఏంటి అంతవరకు కూడా మనం జనరల్గా ఎస్టీస్కి 7.5%, ఎస్సీస్కి 15%తో టోటల్ 22.5% రిజర్వేషన్ ఉంటే ఈ మండల్ కమిషన్ వాళ్ళు ఏం చేశారు, ఎక్స్ట్రా 27% రిజర్వేషన్స్ అనేది ఓబీసీ కమ్యూనిటీస్కి ఇవ్వండి. ఇండియాలో అప్పటి సెన్సస్ ప్రకారం, సరే నెంబర్ ఎలా తీసుకొచ్చారంటే అప్పటి సెన్సస్ ప్రకారం ఇండియాలో ఓబీసీస్ వాళ్ళు 52% ఉన్నారు కాబట్టి 27% రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సరే 7.5% ఎస్టీకి, ఎస్సీస్కి 15% ఎలా తీసుకొచ్చారు అంటే వాళ్ళు జనరల్గా అప్పటికి ఓవరాల్ పాపులేషన్లో 15% అండ్ 7.5% ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది ఇవ్వడం జరిగింది. ఓకేనా. మండల్ కమిషన్లో ఈ విధంగా ఓబీసీ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది, రికమెండేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీన్ని యాడ్ చేయడం, కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ అప్పుడే 1990లో మనకి విపి సింగ్ గవర్నమెంట్ ఉన్నది. ఆ విపి సింగ్ గవర్నమెంట్లో జనరల్గా ఓసీ రిజర్వేషన్ కూడా తీసుకొని రావడం జరిగింది. బట్ అది కాన్స్టిట్యూషన్లో పెట్టలేదు, ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ అంటే సెంట్రల్ మినిస్టర్సే జనరల్గా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అప్పుడు మనకి ఇంపార్టెంట్ కేసు అనేది జరిగిందమ్మా 1992లో. దాన్నే మనం ఇందిరా సానే జడ్జిమెంట్ అని అంటాము. ఇందిరా సానే జడ్జిమెంట్ అని అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 16 వచ్చిందంటే మీరు ఖచ్చితంగా ఈ కేసు అనేది పెట్టాలి. ఇందిరా సానే జడ్జిమెంట్లో 1992లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి, మీరు ఎప్పటికీ కూడా 50% లిమిట్ అనేది దాటద్దు. సార్ ఆల్రెడీ 50%, ఎస్ ఆల్రెడీ ఎస్సీకి 15%, ఎస్టీస్కి 7.5%, ఓబీసీస్కి 27% అంటే 49.5% అవుతుంది. బట్ విపి సింగ్ గవర్నమెంట్లో ఏదైతే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్ టు 10% అనేది తీసుకొని రావడం జరిగిందో అప్పుడు 1990లో దీన్ని మేము నల్లిఫై చేస్తున్నాము, అంటే క్యాన్సిల్ చేస్తున్నాము అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకేనా. ఎప్పుడు చెప్పడం జరిగిందమ్మా, ఇందిరా సాని జడ్జిమెంట్ 1992లో చెప్పడం అనేది చేయడం జరిగింది అనమాట. ఓకేనా. అండ్ అప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటి అని. అండ్ ఇక్కడ ఓబీసీస్ కూడా కేవలం అండ్ పూర్ సెక్షన్స్ మాత్రమే క్రీమీ లేయర్కి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. అండ్ వాట్ ఈజ్ మెంట్ బై క్రీమీ లేయర్ కూడా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు చెప్తుంది అని చెప్పడం జరిగింది. ఈ క్రీమీ లేయర్ కింద ఒకవేళ ఓసీస్ వాళ్ళు 6 lakhs per annum అనేది ఎర్న్ చేస్తున్నారంటే 6 lakhs per annum ఎర్న్ చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్రీమీ లేయర్ కింద వస్తారు. అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ అనేది ఓబీసీలో రాకూడదు. ఎస్సీ ఎస్టీలో ఉంటే పర్వాలేదు కానీ ఓబీసీస్కి రాకూడదు అని క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్ కింద డివైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఒక్కసారి చూడండి అమ్మా, సంథింగ్ హ్యాపెండ్ ఏంటో ఒకసారి చూడండి. 1992 అది అయిన తర్వాత 1995లో మరొక ఇన్సిడెంట్ జరిగింది. ఆల్రెడీ నేను ఇప్పుడే చెప్పాను. 1995లో మనకి 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రావడం జరిగింది. దీంట్లో మనం ఏమి ఇవ్వడం జరిగిందమ్మా, రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. స్టేట్ అనేది కొన్ని ప్రావిజన్స్ క్రియేట్ చేసి రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ అనేది ఎస్సీ ఎస్టీస్కి ఇవ్వగలది అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత దీన్ని విభేదిస్తూ ఒక కేసు అనేది రావడం జరిగింది. అది 2006లో రావడం జరిగిందమ్మా. దాన్నే మనం ఎం నాగరాజ్ కేసు అని అంటాము. ఎం నాగరాజ్. ఈ ఎం నాగరాజ్ కేసులో క్లియర్గా చెప్పడం జరిగింది. ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్కి మీరు ఏదైతే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ కానీ రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ ఇస్తున్నారో అదంతా ఓకే, నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. బట్ నాకు క్వాంటిఫైయబుల్ డేటా కావాలి అన్న వర్డ్ యూజ్ చేయడం జరిగింది. క్వాంటిఫైయబుల్ డేటా. సరే, ఈ క్వాంటిఫైయబుల్ డేటా అంటే ఏంటి? ఈ క్వాంటిఫైయబుల్ డేటా అంటే జనరల్గా వాళ్ళు ఒక 3 కండిషన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మీకు అర్థమవుతుంది చూడమ్మా. ఏంటి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఖచ్చితంగా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అని నాకు డేటా కావాలి. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అని ఖచ్చితంగా చూపించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి బ్యాక్వర్డ్.
అని చెప్పడం జరిగింది. ఒకసారి చూడమ్మా. అండ్ ఆ తర్వాత వీళ్ళు దే ఆర్ నాట్ యాడిక్వేట్లీ ఎంప్లాయిడ్ అని కూడా చూడాలి. యాడిక్వేట్లీ ఎంప్లాయిడ్ ఇన్ దట్ పొజిషన్ అనేది చూడాలి. అండ్ ఆ తర్వాత జనరల్గా నెక్స్ట్ వీళ్ళని ప్రమోషన్ చేసిన ఎఫిషియన్సీ అనేది పోకూడదు అని చూస్తారు. అయితే ఒక్కసారి చూడమ్మా, క్వాంటిఫైబుల్ డేటా అంటే ఒక డేటా అనేది స్టేట్కి కావాలి అనమాట. ఏంటి, ఒక పోస్ట్ ఇస్తున్నారు అంటే ఎస్పీ అనే డిస్ట్రిక్ట్ ఎస్పీ పోలీస్ పోస్ట్ అనేది ఇస్తున్నారంటే ఖచ్చితంగా నాగరాజ్ కేసులో ఏం చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు పూర్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అనేది చూపించాలి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ఎస్పీ పొజిషన్లో వీళ్ళు యాడిక్వేట్గా ఇండియా మొత్తంలో ఎక్కువ మంది లేరు. సో అందుకే ఎస్పీ పొజిషన్లో కొన్ని రిజర్వేషన్స్ అనేవి ఉంచాను అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఒకవేళ ఒక ఎస్టీ వ్యక్తిని నువ్వు ఎస్పీగా ప్రమోట్ చేసినప్పుడు అతని ఎఫిషియన్సీ అనేది తగ్గకూడదు అని చూసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఈ 3 కండిషన్స్ కూడా నాగరాజ్ కేసులో ఇవ్వడం జరిగితే అండ్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కేసు అనేది జరిగింది. ఏంటో ఒకసారి చూడమ్మా. అండ్ అది మనకి 2018లో చెప్పడం జరిగింది. ఇక్కడే రాస్తాను ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం జర్నైల్ సింగ్ కేస్ అని అంటాము. జర్నైల్ సింగ్. ఈ జర్నైల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి, నాగరాజ్ కేసులో చెప్పిన ఫస్ట్ స్టేట్మెంట్ అనేది వర్కౌట్ అవ్వదు, దాన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎస్సీ ఎస్టీస్ వాళ్ళు ఇన్ జనరల్గా ఇప్పటికీ కూడా బ్యాక్వర్డ్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ బ్యాక్వర్డ్ అని వేరేగా చూపించాల్సిన అవసరం లేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా. ఏ అనేది తీసేశారు, బీసీని ఉంచారు. ఎఫిషియన్స్కి ఇబ్బంది కాకూడదు అండ్ వాళ్ళు యాడిక్వేట్గా ఎంప్లాయ్మెంట్ లేదు అన్నట్టు కూడా మనం చూస్తాము అని చెప్తామన్నమాట. ఓకే. సో ఈ విధంగా ఆర్టికల్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ రీసెంట్గా ఎందుకు ఇది చెప్పడం జరిగింది అంటే వేరియస్ స్టేట్స్ వాళ్ళు ఆ స్టేట్స్లో ఉన్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి రిజర్వేషన్స్ బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఒక కేసు అనేది రావడం జరిగింది. ఆ కేసు చూడండి అమ్మా. మనకి డాక్టర్ జయశ్రీ లక్ష్మణ్ రావు వర్సెస్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు వచ్చిందమ్మా కేసు 2021లో. ఈ కేసులో ఏంటి అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఏంటి, మహారాష్ట్ర సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ అనేది తీసుకొచ్చేసింది. ఈ యాక్ట్ 2018 ప్రకారం అక్కడ జనరల్గా మరాఠాస్ ఎవరైతే ఉన్నారో ఈ మరాఠా కమ్యూనిటీని సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్గా చూస్తూ వీళ్ళకి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది అని పెట్టారు. యాక్ట్ అనేది పెడితే ఈ కేసు ప్రకారం డాక్టర్ జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ చీఫ్ మినిస్టర్ కింద సుప్రీంకోర్టు దీన్ని క్లియర్గా క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ చేసి ఏం చెప్పడం జరిగింది అనమాట అంటే ఇందిరా సానే జడ్జిమెంట్ ప్రకారం మీరు 50% లిమిట్ అనేది దాటారు, దీన్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను. అండ్ మరాఠాస్కి మీరు 12% రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్లోని 13% రిజర్వేషన్స్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో మీరు ఏదైతే ఇచ్చారో అది చాలా రాంగ్. ఎందుకంటే మరాఠా కమ్యూనిటీ వాళ్ళు మీరు ఒక్కసారి చూస్తే మీరు నాగరాజ్ కేసులో ఏం చెప్పాము, వాళ్ళు యాడిక్వేట్గా రిప్రజెంటేషన్ లేరు అని చూడాలి. బట్ మహారాష్ట్రలో ఎక్కువ ఉండేది మరాఠాసే. సో వాళ్ళకి ప్రత్యేకంగా రిజర్వేషన్స్ అనేది ఇవ్వకూడదు అని క్లియర్గా సుప్రీంకోర్టు అనేది జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ చీఫ్ మినిస్టర్ కేసులో చెప్పడం అనేది జరిగింది అనమాట. సో దీని గురించి ఆర్టికల్ అంతా కూడా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఇంపార్టెంట్గా చెప్పడం జరిగింది. అండ్ మనం ఇన్ టోటల్గా మొత్తం ఆర్టికల్ 16తో పాటు ఇంపార్టెంట్ కేసెస్ అన్నీ కూడా కవర్ చేయడం అనేది జరిగింది అనమాట. సో మీకు కాంప్రహెన్సివ్గా ఆర్టికల్ 16 గురించి టోటల్గా ఈ క్లాస్తో అర్థమైపోతుంది అనమాట. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకుందామా. ఓకేనా. మనం ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ఒకసారి చూడండి. అంతకుముందు ఒక్కసారి చూడమా, మనం లాస్ట్ ఛాన్స్ కింద కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్, అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అమ్మ మనకిది. ఇట్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట మీ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ గురించి. ఎందుకంటే మనం కేవలం ద హిందూ మాత్రమే డైలీ కవర్ చేస్తాం. అయితే మనం ఇప్పుడు ఈ క్లాస్ ప్రకారం యోజన, కురుక్షేత్ర, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మిట్ వీటి నుంచి ఈ మధ్య ప్రిలిమ్స్ క్వశ్చన్స్ రావడం అనేది మనందరికీ తెలుసు. సో అందుకే ఇవన్నీ కవర్ అయినట్టు మనం ఎంసిక్యూస్ అనేవి చేస్తాము. అండ్ యోజన,
కురుక్షేత్రలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఓకేనా, మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం పెడతాము. అండ్ సో మీకు మెయిన్స్ కావాల్సిన కరెంట్ అఫైర్స్ డేటా కానీ ఎట్లా రాసుకోవాలో అవన్నీ చెప్తాము. అండ్ పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మిన్, ద హిందూ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఎంసీక్యూస్ బేసిస్ మీద డిస్కస్ చేస్తాము. డెడికేటెడ్ పిఐబి క్లాస్ అనేది ఉంటుంది. అండ్ ఎంసీక్యూస్ అనేవి మనం చేయడంతో మనకి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కాంప్రహెన్సివ్గా ఇప్పుడు కవర్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంత బ్యూటిఫుల్ కోర్స్ కేవలం 5,000 రూపీస్కి తీసుకొని రావడం జరిగింది. అది కూడా ఈ 31st మే వరకు మాత్రమే. జూన్ తర్వాత నుంచి ఫీజు అనేది 10,000 దాకా పెరుగుతుంది. ఆల్రెడీ ఫీజు అనేది 7,000 ఉన్నది. బట్ లాస్ట్ ఛాన్స్ కింద ఈ 2 days 5,000కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వెంటనే మీరు ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకుందమ్మా. అండ్ మీకు ఈ ప్యాకేజ్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందమ్మా. కేవలం 5,000 కడితే చాలు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది వస్తుంది. సో ఆర్టికల్ చూడండి అమ్మా, క్వశ్చన్ చూడండి. రిజర్వేషన్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అన్నాము. ఆ తర్వాత ఆస్పెక్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ అనేది చెప్పడం జరిగిందనమాట. క్రిటికల్లీ కామెంట్ అన్నారు. అయితే ఇంట్రడక్షన్లో మీరు కాన్సెప్ట్ ఆఫ్ ఆర్టికల్ 16 అనేది డైరెక్ట్గా పెట్టండి అమ్మా, అప్పుడే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆర్టికల్ 16 అనేది మనకి పార్ట్ 3 ఆఫ్ ఫండమెంటల్ రైట్స్లో క్లియర్గా ఉంటుంది, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అని. బట్ స్టేట్ అనేది ద కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ అంటే వల్నరబుల్ పీపుల్కి హెల్ప్ చేయాలన్న దృష్టితో మనం రిజర్వేషన్స్ అనేది అఫర్మేటివ్ యాక్షన్ కింద పెట్టడం జరిగింది. ఇదంతా కూడా మీరు నీట్గా రాయాలి. అఫర్మేటివ్ యాక్షన్ అన్న వర్డ్ కానీ ఇవన్నీ కూడా నీట్గా మీరు ఇంట్రడక్షన్లో పెట్టాలి. అప్పుడు బ్యూటిఫుల్గా 25 wordsలో మీ ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది. అఫర్మేటివ్ యాక్షన్ ఓకే, బ్యూటిఫుల్గా 25 wordsలో కంప్లీట్ అవుతుంది. ఆర్టికల్ 16 అనేది పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది. స్టేట్ అనేది వెల్ఫేర్ ప్రావిజన్స్ ఇవ్వడం గురించి రిజర్వేషన్స్ అనేది అఫర్మేటివ్ యాక్షన్ కింద తీసుకొని రావడం జరిగింది అని మనం క్లియర్గా పెడతాము. ఆ తర్వాత మీరు బాడీలో క్లియర్గా రాస్తారు. ఆర్టికల్ 16 క్లాజ్ 4 అండ్ 4A అనేది మీరు మెన్షన్ చేస్తారు. 4 and 4A అనేది మెన్షన్ చేస్తారు. ఇది మెన్షన్ చేసిన తర్వాత మనం జనరల్గా చూస్తాము అనమాట. వీటి గురించి క్లియర్గా మీరు అన్నీ రాస్తారు. అండ్ రాసిన తర్వాత మనం ఇన్ జనరల్గా అన్ని టోటల్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ జనరల్గా ఏంటి, యూ కెన్ మెన్షన్ కేసెస్ ఆఫ్ ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మీరు మెన్షన్ చేయొచ్చు. జర్నైల్ సింగ్ కేసెస్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఆ తర్వాత ఇట్ ఈస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ క్రిటికల్లీ కామెంట్ అన్నాం కాబట్టి పాజిటివ్స్ ఆఫ్ రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేది చూస్తాము. పాజిటివ్స్ ఏంటమ్మా, దిస్ ప్రొవైడ్స్ ఏంటి, కొన్ని క్లాసెస్కి అంటే లైక్ ఎస్సీ ఎస్టీ ఓబీసీస్కి దే హ్యావ్ ప్రొవైడెడ్ సమ్ ఆస్పెక్ట్, ఒక ఐడెంటిటీ అనేది తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ వెల్ఫేర్ మెషర్ అనేది రావడం జరిగింది. ఆ సెక్షన్లో ఉన్న చాలామంది అప్గ్రేడ్ అవ్వడం జరిగింది, వెల్ఫేర్లోకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా పాజిటివ్ ఆస్పెక్ట్స్ కింద చూస్తాము. హిస్టారికల్గా జరిగిన ఇన్జస్టిస్ గురించి వీళ్ళకి సమ్ సూదింగ్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని మనం చూస్తాము. అండ్ ఆ తర్వాత నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏం రాస్తారు అంటే 1, 2 మాత్రమే రాయండమ్మా. ఏంటి, రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ అనేది ఎఫిషియన్సీని దెబ్బతీసే ఛాన్స్ ఉంటుంది అని చూస్తాము. అండ్ ఆ తర్వాత ఇన్ జనరల్గా మనం ఏం చూస్తాం, రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం వలన ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది పోతుంది అని చూస్తాము. అండ్ ఆ తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ మెరిట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మెరిట్లో ఎక్కువ రోజులు హార్డ్ వర్క్ చేసి కష్టపడి తెచ్చుకునేది వాళ్ళకన్నా వీళ్ళకి మెరిట్లో వస్తుంది, మెరిట్ కాకుండా ఇన్ జనరల్గా వస్తుంది అని మనం చూడడం జరుగుతుంది. ఇది కామెంట్, ఇది నెగిటివ్ కింద పెట్టడం జరుగుతుంది. అయితే లాస్ట్లో కన్క్లూషన్ అనేది బ్యూటిఫుల్గా ఉండాలి అమ్మ. కన్క్లూషన్లో మీరు ఏం రాస్తారు అంటే ఎస్సీ ఎస్టీస్ వాళ్ళు జనరల్ హిస్టారికల్గా సిన్స్ ఇయర్స్ నుంచి వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు, వాళ్ళకి బెనిఫిట్ అనేది స్టేట్ చేయాలి. సో అందుకే ఫండమెంటల్ రైట్ ఆస్పెక్ట్ కాకుండా ఎనేబులింగ్ ప్రొవిజన్ కింద ఇవ్వడం జరిగింది. అండ్ 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఇప్పుడు ఓసీ కమ్యూనిటీస్లో కూడా ఒక సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఇవ్వడం జరుగుతుంది, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని మీరు బ్యూటిఫుల్గా ఆన్సర్ అనేది కన్క్లూడ్ చేయాలన్నమాట. ఓకే కదమ్మా, చూసారు కదా మనం ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగింది, క్వశ్చన్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మన ప్రతి ఆర్టికల్ వెనకాల చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, మీరు దాన్ని ఎప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. ఓకేనా, సో వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి అమ్మా. లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అండ్ క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో కూడా చెప్తే మాకు మరింత రిజర్వేషన్ అనేది అది ఇస్తుంది అనమాట. ఓకేనా.
అండ్ మనం డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది స్టార్ట్ చేస్తున్నామమ్మా ఎక్కడ విశాఖపట్నంలో ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్తో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. మన డెడికేటెడ్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకి కోర్స్ అనేది డిజైన్ చేసి దాని ప్రకారంగా మనం కవర్ చేస్తాము. అండ్ ఫీజు వచ్చేసి కేవలం 50,000 రూపీస్కి మాత్రమే మనం పెట్టడం జరుగుతుంది. పెరాణం 50,000తో మీరు హ్యాపీగా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఆ డిగ్రీ 3 ఇయర్స్ అయిన తర్వాత మనకి ఫుల్ యూపీఎస్సీ కోర్స్కి మీకు ఫ్రీగా కాంప్లిమెంట్ కింద ఇస్తడం జరుగుతుంది. అండ్ ఆప్షనల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వెంటనే ఇక్కడ నెంబర్ చూడమ్మా 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే మీరు సాల్వ్ చేసుకోవచ్చు.